అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. తను మరో 2 గంటల్లో రాజమండ్రిలోని తన చెల్లెలు గారింట్లో ఉంటాడు. ఈ మధ్యకాలంలో ఇటొచ్చిన అప్పటి తన పరిస్థితి పూర్తి యాంత్రిక స్థితి. ఇన్నాళ్ళు తన సర్వస్వం డిస్పెన్సరీని అనుకున్నాడు. ఖరీదైన రోగాలు గల పేషెంట్లే తన ప్రపంచం అనుకున్నాడు. తన వృత్తిలోనే ఆకాశమంత ఎదగాలని, పేరున్న డాక్టర్గా మిగిలిపోవాలన్న స్వార్థ చింతన వెంటాడసాగింది. నిజానికి తన బంధువర్గం తనను పెద్ద స్వార్థపరునిగా చిత్రీకరించింది. డబ్బులోని ఆనందం వెతుక్కుంటాడని అపవాదు వేసింది. తన చుట్టూ ఒక బలమైన కంచె వేసుకుని సాంప్రదాయాలు, కట్టుబాట్లకు అతీతంగా వ్యవహరిస్తున్నాడని తీవ్రంగా దుయ్యబట్టింది. డాక్టర్ మోహన్ రావులో అంతర్మదనం మొదలయ్యింది. కొన్నాళ్లుగా రాత్రిళ్ళు నిద్ర కరువయ్యి అటు ఇటు పచార్లు చేసేవాడు. ఎన్నోసార్లు ఊవెత్తిన లేచిపడే ఆలోచనా తరంగాలను బలవంతంగా అదిమిపెట్టేవాడు. ఆ సమయంలోనే అతనికి సరైన సమాధానం లభించింది. కొన్నాళ్ళు తన వృత్తి బంధనాలకు తెరదించి బంధుజన జీవన స్రవంతిలో కలవాలి అనుకున్నాడు. ఆ ఆలోచనలకే కార్యరూపం భార్య నిర్మలతో సహా రాజమండ్రి ప్రయాణం. మరో కొద్ది నిమిషాల్లో తన చెల్లెలు భారతి ఇల్లు చేరుకోబోతున్నాడు. డాక్టర్ మోహన్ రావులో అతని వృత్తికి అతీతంగా భరించలేని టెన్షన్ కనిపిస్తోంది. ఇన్నాళ్ల తర్వాత భారతి ఎలా రిసీవ్ చేసుకుంటుందో. నిజానికి తనలో ఇంత త్వరగా జ్ఞానోదయం కలగడం వెనుక తన భార్య నిర్మల సహకారం కూడా ఉంది. గుమ్మంలో కారు ఆగుగానే భారతి అన్నగారికి వదినికి స్వాగతం పలికి లోపలికి తీసుకువెళ్ళింది. వాళ్ళని చూస్తూనే ఆమె కళ్ళు నీటి చలమలయ్యాయి. ఆ వెంటనే మొహం కలువ పువ్వులా వికసించింది. మోహన్ రావు కళ్ళలో సన్నని కన్నీటి పొర తళుక్కుమంది. ఇన్నాళ్లకు అది తన ముంగిట్లో అన్నగారిని వదినని చూస్తున్నందుకు భారతి ఇంకా విచిత్రమైన భావోద్వేగంతో ఉక్కిరిబిక్కిరి అవుతూనే ఉంది. కొన్నాళ్ళు మన వాళ్ళు, మన ఆత్మీయుల మధ్య ఉండిపోదామని వచ్చేశామోయ్ అన్నాడు మోహన్ రావు సోఫాలో కూర్చుంటూ. ఆ మాట అంటుంటే అతని కళ్ళు గర్వంగా మెరిశాయి. అతనికి ఇప్పుడు నిజమైన స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నట్టుగా ఉంది. మరి డిస్పెన్సరీ మాటో అడిగింది భారతి. అన్నగారు అనాలోచిత నిర్ణయం తీసుకున్నాడేమో అన్న అనుమానంతో. నాకు ఆ వర్రీ లేదోయ్, ఇక ముందు కూడా ఉండదు. నీ మేనల్లుడు రఘు ఇప్పుడు నన్ను మించిపోయాడు. వాడికి పేషెంట్ల మీద ఉన్న శ్రద్ధ అంతా ఇంతా కాదు. వృత్తి పట్ల వాడికున్న అంకిత భావం నన్ను బాగా ఆకర్షించింది. అందుకే కొన్నాళ్ళు వాడిని ఒంటరిగా వదిలేసి నా ఆత్మీయులు, మిత్రుల సేవలో గడపాలి అనుకుంటున్నాను. ఆ మాటలు అంటుంటే మోహన్ రావులో పెద్ద రిలీఫ్ కనిపిస్తోంది. చక్కని మేడ, దాని చుట్టూ ప్రహరీ గోడలోపల అందమైన చెట్ల సముదాయం, ఆ ఇంటికొచ్చే అతిథుల కోసం మేడ మీద విడిగా గది మోహన్ రావును, నిర్మలను బాగా ఆకట్టుకున్నాయి. భారతి మోహన్ రావు ఆకలి చెల్లెలు. వాళ్ళిద్దరి మధ్య 8 ఏళ్ల గ్యాప్ ఉంది. దాంతో మోహన్ రావుకు ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం. అందుకే తన ప్రోగ్రాంలో ముందుగా భారతి ఇల్లు ఎంచుకున్నాడు. డాక్టర్ దంపతులు వచ్చారనగానే భారతి భర్త సందీప్ 10 నిమిషాల్లో ఇంట్లో వాలాడు. ఆ రాత్రి అన్నగారికి ఇష్టమైన పెసరపప్పు పాటోలి, ఉల్లిపాయ పులుసు, పక్కన గుమ్మడికాయ వడియాలు వగైరా వగైరాలతో భోజనం వడ్డించింది. భోజనం మధ్యలో సందీప్ ఎక్కువగా నీళ్లు తాగడం గమనించాడు మోహన్ రావు. వెంటనే అతనిలోని డాక్టర్ బయటకు వచ్చాడు. బావగారు, ఏమీ అనుకోకండి. భోజనం మధ్యలో నీళ్లు ఎక్కువగా తాగకండి. మనకందరికీ తెలిసిందే అనుకోండి. పొట్టలో ఉన్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ బాగా పలచనయ్యి తిన్నది సరిగ్గా జీర్ణం కాదు. దీనివల్ల కడుపులో మంట, అజీర్ణం, గ్యాస్ తయారయ్యి పులితెనుపులు రావడం లాంటి సమస్యలతో మొదలయ్యి ఇతర రోగాలకి దారితీస్తుంది ఆ అలవాటు. అలా కాకుండా ఒక గంటన్నర తర్వాత నీళ్లు తీసుకుంటే జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది అన్నాడు మోహన్ రావు హాస్పిటల్లో రోగులకి చెబుతున్నట్టుగా మొహం పెట్టి. చాలేండి, మీ డాక్టర్ బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. ఎక్కడ పడితే అక్కడ సమయం సందర్భం లేకుండా, అవతల వాళ్ళు ఏమనుకుంటారో అని కూడా ధ్యాస లేకుండా సందీప్ని నీళ్లు తాగకుండా చేస్తారు అంది నిర్మల కోపంగా మొహం పెట్టి. ఏమీ లేదు వదిన, మేము పొరపాటును కూడా ఏమీ అనుకోం. శంఖంలో పోస్తే గానీ తీర్థం కానట్టు డాక్టర్ చెబితేనే, అది కావలసిన వాడు అన్నయ్య చెబితే చచ్చినట్టు ఎవరైనా వింటాం. అసలు మీ ఇద్దరూ మా ఇంటికి రావడమే అపూర్వం, మా అదృష్టం. అన్నయ్య ఎప్పుడొచ్చి తన సలహాలు ఇస్తాడా అని మేము ఎదురు చూస్తుంటే ఇందులో అనుకునేది ఏముంటుందో వదిన. ఇందాక అన్నయ్య చెప్పిన రోగాలన్నీ ఈయనకున్నాయి. ఆ అల్మారా తెరిచి చూడు, ఎన్ని మందులు వాడుతున్నారో తెలుస్తుంది. మౌనంగా అలా బాధపడతారే తప్ప ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళరు అని చెబుతుంటే అప్రయత్నంగా ఆమె కళ్ళల్లో నీళ్లు ఉబికాయి. మోహన్ రావు ఆ రాత్రి కొన్ని మందులు రాసిచ్చాడు. ఎలా వాడాలో చెప్పాడు. రాజమండ్రిలో ఉన్న 2 రోజులు సరదాగా కాలక్షేపం అవడంతో పాటు ఆరోగ్యానికి సంబంధించిన అనేక అనుమానాలు ఇంటిల్లపాదికి తీరాయి.
ఈ మధ్యలో మోహన్ రావు రాజమండ్రిలో ఉన్న 2-3 సన్నిహితులను కూడా కలుసుకోగలిగాడు. వాళ్ళ మధ్య పాత జ్ఞాపకాలు వెల్లువలాగా బయటపడ్డాయి. ఆ తర్వాత పర్యటనలో భాగంగా విశాఖపట్నంలో ఉంటున్న పెద్ద చెల్లెలి గారింటికి వెళ్ళారు మోహన్ రావు దంపతులు. అక్కడ కూడా వారిద్దరికీ ఘన స్వాగతం లభించింది. అతిథి మర్యాదలు బాగా జరిగాయి. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఈ రోజుల్లో ఏ హాస్పిటల్కి వెళ్ళినా నిలువు దోపిడేనని, పైగా రోగం పూర్తిగా నయమవుతుందన్న గ్యారంటీ లేదని, అయిన దానికి కాని దానికి అనవసరమైన పరీక్షలు చేస్తారని, ఏదైనా అనుమానాలు తీర్చుకోవాలంటే ప్రతి డౌట్కు రేటు పెరిగిపోతూ ఉంటుందని, వాళ్ళు పల్సు చూడడం మానేసి పర్సు మాత్రమే చూస్తున్నారని, రోగులలో విపరీతంగా అపవాదులున్న ఈ రోజుల్లో నిజాయితీ ప్రదర్శించి ప్రజలు దేవుడిలా భావించే డాక్టర్లు తమ స్వార్థ చింతనను కొంతవరకైనా విడనాడి ప్రజలతో మమేకమైపోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చాలామంది బంధువులు, స్నేహితులు మోహన్ రావు పర్యటన సందర్భంగా నిర్మోహమాటంగా వ్యక్తీకరించడం అతనికి కొత్త అనుభూతిని కలిగించింది. ఇంకో కోణాన్ని చూపించింది. విశాఖపట్నంలో పెద్ద చెల్లెలు గారింట్లో అన్ని అరటి చెట్లే. అక్కడ మోహన్ రావుకి ఇష్టమైన అరటి పువ్వు కూర, దూటకూర, దూట పెరుగు పచ్చడి లాంటి కోరికలు తీరాయి. తను వస్తాడని తెలిసి పెద్ద చెల్లెలు కొడుకు శ్రీకాంత్, అతని భార్య సౌజన్య హైదరాబాద్ నుండి వచ్చారు. శ్రీకాంత్ను ఇంతకుముందు హైదరాబాదులో 2-3 సార్లు ఈ మధ్యకాలంలో చూసినా హాస్పిటల్లో బిజీగా ఉండడం వల్ల అతని పైన సరిగ్గా మనసు పెట్టలేకపోయాడు. ఇప్పుడు వీడేం చేస్తున్నాడంటావు అని అడిగాడు మోహన్ రావు శ్రీకాంత్ను ఉద్దేశించి చెల్లెలు సులోచనతో. హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాడన్నయ్య. రాత్రంతా డ్యూటీ, పగలంతా పడుకోవడం. వీటి జీవితం పూర్తి యాంత్రికం అయిపోయిందనుకో. నువ్వు వస్తున్నావని తెలిసి అతి కష్టం మీద 2 రోజులు సెలవు పెట్టుకుని వచ్చాడు. మళ్ళీ రేపే వెళ్ళిపోవాలిట. అప్పుడే వాడికి టెన్షన్ మొదలైంది అంది దిగులుగా సులోచన. శ్రీకాంత్ జబ్బుపడిన మనిషిలాగా కనిపిస్తున్నాడు. కూర్చున్నంతసేపు ముళ్ల మీద ఉన్నట్టుగా ఉంది అతని పరిస్థితి. అతని అవస్థ మోహన్ రావు డాక్టర్గా ఊహించగలడు. అనుభవం ఉన్న డాక్టర్ మరి. సరిగ్గా మాట్లాడడానికి కూడా ఆయనకి టైం ఉండదండి. బయటకెళ్ళి ఏదైనా తీసుకురమ్మంటే అంతెత్తున లేస్తారు. కళ్ళు కాళ్ళు లాగేస్తున్నాయి అంటారు. ఎప్పుడూ మంచం పక్కన పెయిన్ కిల్లర్స్ ఉండాలి. దీనికి తోడు ఉదయాన్నే ఆఫీస్ నుండి వస్తూ అడ్డమైన హోటళ్లలో నూనె పదార్థాలన్నీ తిని వస్తారు. మేము కలిసి బయటికి వెళ్ళేది మహా అయితే ఏ 4 నెలలకో ఒకసారి. అది కూడా తక్కువే. ఏ విషయంలోనూ ఉత్సాహంగా ఉండరు. తన గదిలోకి ఎవరినీ రానివ్వరు అంటూ చెప్పుకుపోతోంది సౌజన్య దుఃఖం పూడుకుపోయిన గొంతుతో. ఆమె మాటలు శ్రద్ధగా వింటున్నాడు మోహన్ రావులోని డాక్టరు. అంతా అర్థమైందమ్మా. ఈ సమస్య నీ భర్త ఒక్కడిదే కాదు. నేడు ఐటీ పరిశ్రమలలో, కాల్ సెంటర్లలో చాలామంది ఎదుర్కొంటున్నది. భయంకరమైన ఒత్తిడుల తాలూకు లక్షణాలు అలానే ఉంటాయి. అసలు వీరి మానసిక స్థితిలో కూడా చాలా మార్పులు వస్తున్నాయని కొన్ని సర్వేల ద్వారా తెలుస్తోంది. ఎక్కువ జీతాలకు ఆకర్షించబడుతున్న వీళ్ళంతా కనీసం వీరి జీవన విధానం మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. నిజ జీవితంలోని అవసరాలను, ప్రాముఖ్యతలను గుర్తించి వాటికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలి. తద్వారా వారికి కొంత ఆటవిడుపు దొరుకుతుంది. తాము అన్ని పనులు చేసుకోగలుగుతున్నామన్న సంతృప్తి వారిలో కలుగుతుంది. ముఖ్యంగా ఆహార విషయాలలో జాగ్రత్త వహించాలి. వేళకు తినడం, అది జీర్ణం కావడానికి కొంత సమయం ఇవ్వడం, వీలయ్యేంత వరకు పోషకాహారం తీసుకోవడం. ఇది కాకుండా వారాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి గడపడం ద్వారా కొన్ని శారీరక, మానసిక అవలక్షణాలను సవరించుకోవచ్చు. ఇటువంటి వారికి మందుల కన్నా కౌన్సిలింగ్ బాగా పనిచేస్తుంది. మేము చెబుతున్నవన్నీ ఉపన్యాసాలుగా, పాఠాలు చెబుతున్నట్టుగా చాలామందికి అనిపించవచ్చు. కానీ ప్రతి వ్యక్తి తెలుసుకోవలసిన విషయాలివి. అప్పటికీ వీటి గురించి అన్ని ప్రముఖ పత్రికల్లోనూ, మీడియాల్లోనూ సమాచారాన్ని ఇస్తూనే ఉన్నాము. నేటి కుర్రకారుకు ఇవేమీ చూసే టైం ఉండడం లేదు. అయినా కంగారు పడాల్సిందేమీ లేదు. ఈ పాటికి శ్రీకాంత్లో కొంత అవగాహన వచ్చి ఉంటుంది అంటూ అత్తాకోడళ్లకు ధైర్యం నూరిపోశాడు మోహన్ రావు. మరి నీ ఆరోగ్యం, బావగారి ఆరోగ్యం ఎలా ఉంది? ఇంతకుముందే ఒకసారి కలిసినప్పుడు ఏవో కొన్ని సమస్యలు చెప్పినట్టు గుర్తు అడిగాడు చెల్లెలని. నా ఆరోగ్యం మాటలా ఉంచు. మీ బావగారి గురించే నాకు భయంగా ఉంది. ఈ మధ్య కొలెస్ట్రాల్ చూపించుకుంటే చాలా ఎక్కువగా ఉందని చెప్పారట. ఎక్కడ గుండాగిపోతుందేమోనన్న భయంతో నన్ను టెన్షన్ పెట్టి చంపుతున్నారు. ఆయనకు అన్నంలో నెయ్యి లేనిదే ముద్ద దిగదు. కూరలు, వేపుళ్ళు నూనెలో మునిగి తేలాలి. నూనె లేని ఇడ్లీలు లాంటి పదార్థాలు అస్సలు ముట్టుకోరు ఆయన. కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఏం చేయాలో చెప్పి పుణ్యం కట్టుకుందు అంది సులోచన సాయంగా, ధైర్యం నిండిన కళ్ళతో. అంతేకాదు అన్నయ్య, నాకు థైరాయిడ్ ఎక్కువగా ఉంది.
ప్రతిరోజు మాత్ర వేసుకోవాల్సిందే పరగడుపున. చాలా ఇబ్బంది పడుతున్నాను కాళ్ళ నొప్పులతో. ఎవరికైనా నేను చెప్పాలనుకున్నది ఏమిటి అంటే, చాలామంది రోగాలు కొని తెచ్చుకుంటున్నారమ్మా. వాళ్ళ ఆహారపు అలవాట్లు వీలయ్యేంత వరకు ఆరోగ్యానికి భంగం కలిగించకుండా ఉండేటట్లు చూసుకోవడం వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఆహారపు అలవాట్లతో పాటు ముఖ్యంగా టెన్షన్ పనికిరాదు. మనకున్న సమయంలో పుస్తక పఠనం, మంచి సంగీతం వినడం, క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం లాంటి కొన్ని జాగ్రత్తలతో పాటు శరీర శాస్త్రాన్ని తెలుసుకుని దాన్ని సక్రమంగా పనిచేసేటట్లు చూసుకోవడం మనందరి విధి. ఇప్పుడు నీకు చెప్పిన విషయాలన్నీ మీ ఆయనకు తెలియనివి కావు. కానీ అశ్రద్ధ వహిస్తే దుష్ఫలితాలు ఉంటాయి. నువ్వు కూడా బయోటెక్నాలజీ చదువుకున్నావు కాబట్టి కొంతవరకు నీకు కూడా అవగాహన ఉంటుంది. నేను గమనించింది ఏమిటి అంటే, నా సర్వీసులో థైరాయిడ్ రావడానికి కారణం గొంతుకి ఎక్సర్సైజ్ లేకేమో అని నేను అనుకుంటున్నాను. ఇది ప్రూవ్ కాదు, కానీ చేయడం వల్ల నష్టమేమీ జరగదు అని నా అభిప్రాయం. చిన్నప్పుడు మనలని స్కూలులో పాఠాలు ఎక్కాలు వల్లె వేయించేవారు. నీకు గుర్తుందా? ఇప్పుడు పిల్లలకి అది ఉండడం లేదు. పెద్దవాళ్ళమైనాక మనం ఎవరము ఎక్కువగా మాట్లాడము. ఇంట్లో పని చేసుకుని టీవీ చూడడము లేదా ఫోన్ చూడడము చేస్తాము. నా ఉద్దేశం ఏమిటి అంటే, ఏదైనా పేపర్ కానీ పుస్తకం కానీ తీసుకుని పైకి చిన్నపిల్లలు చదివినట్టుగా అందరికీ వినిపించేటట్లుగా ఒక్క 15 నిమిషాలు చదివితే గొంతుకు ఎక్సర్సైజ్ జరిగి థైరాయిడ్ తగ్గుతుందేమో అని నా అభిప్రాయం. ఇది ప్రూవ్ అవ్వలేదు, కేవలం నా అభిప్రాయము. నా సర్వీసులో నేను గమనించిన విషయం. పుస్తకం వల్ల విజ్ఞానం పెరుగుతుంది కానీ నష్టమేమీ జరగదు. నువ్వు ఇది ప్రయత్నించి చూడు. అలాగే నీకు తెలిసిన వాళ్ళకి ఎవరైనాకైనా థైరాయిడ్ ఉంటే ఏదైనా పుస్తకాన్ని లేదా పేపర్ని ఒక 15 నిమిషాల సేపు పైకి చదవమని చెప్పు. దీనివల్ల నష్టమైతే ఏమీ ఉండదు. టాబ్లెట్ మానేయకూడదు, జాగ్రత్త చెప్పారు చెల్లెలితో డాక్టర్ గారు. అలాగే నేను వ్రాసిన మెడికల్ గైడ్ ఒక కాపీతో పాటు ఈ మధ్య మా డాక్టర్లు నిర్వహించిన ఒక అవగాహన సదస్సుని సీడీ రూపంలో కూడా చేసింది ఒకటి ఇస్తున్నాను. వీటిని మీ ఆయనకి చూపించు. అందులో అన్ని రోగాలకు సంబంధించి వివరాలు ఉంటాయి. మన వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క కాపీ, దానితో పాటు సీడీ ఇచ్చాను. ప్రస్తుతం నా ట్రిప్పు బరంపురం వరకు సాగుతుంది. ఇక నుండి ప్రతి ఊళ్ళోనూ ఫ్రీ మెడికల్ క్యాంపులు పెట్టాలి అనుకుంటున్నాను. మందులు లాంటివి ఉచితంగా ఇవ్వాలి అనుకుంటున్నాను. ఇప్పటి వరకు సంపాదించినదేదో సంపాదించాను. నీ మేనల్లుడిని డాక్టర్ చేశాను. ఆ తృప్తి చాలు నాకు. ఇక నుండి ఎవరికి ఏ అవసరం వచ్చినా మన బంధువులలో ఏమాత్రం సంశయించకుండా నాకు ఫోన్ చేయడమో లేదా మన ఇంటికి వచ్చేయడమో మాత్రం మానొద్దు అని మోహనరావు అంటూ ఉంటే అప్రయత్నంగా సులోచన కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. అన్నయ్య, నువ్వు మాట్లాడుతూ ఉంటే మనసుకి ఎంతో సంతోషంగా ధైర్యంగా ఉంది. మమ్మల్ని చూడడానికి రావడము, మా సమస్యలకి సమాధానాలు చెప్పడము మా మనసుకి ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నాయి. సగం రోగం తగ్గినట్టుగా ఉంది. అన్నయ్య, ఇంకో విషయం. మా తోడికోడలు మనవరాలు చిన్నది, 8 సంవత్సరాల పసిది. దానికి ఇంతింత లావు భూతద్దాలు. ఏం చేయమంటావు? అమ్మా, ఈ రోజుల్లో సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి, తగ్గడం లేదు. మన చిన్నతనంలో అయితే, మన ముందు తరాలలో అయితే అసలు ఎవరికి చూపు తక్కువగా ఉండేది కాదు. పండు ముసలివాళ్ళు కూడా బియ్యంలో రాళ్ళు ఏరేవారు. అంతటి చక్కని చూపు ఉండేది. మన దగ్గరికి వచ్చేసరికి 40 సంవత్సరాలు వచ్చేసరికి మనకు కళ్ళజోడు పెట్టుకోక తప్పడం లేదు. ఇక చిన్నపిల్లల విషయానికి వస్తే, నువ్వు చెప్పినట్టే సరిగ్గా నడవడానికి కూడా రాని వయసుకే కళ్ళజోళ్ళు పెట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంగా ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే దీనికి కారణం శరీరానికి ఎండ తగలకపోవడము అని అంటున్నారు. జపాన్లో అయితే స్కూల్ పిల్లల్ని ఖచ్చితంగా ఒక అరగంట లేదా గంట సేపు ఎండలో నిలబెట్టడము లేదా ఎక్సర్సైజ్ చేయించడము, ఆడించడము చెయ్యాలి అన్నది రూల్గా పెట్టారు. నువ్వు గమనించావా? కూలీ నాలీ చేసుకునే వాళ్ళ పిల్లలకి చెత్వారం రావడం లేదు. వాళ్ళు చెప్పుకోదగిన పోషకాహారము కూడా తీసుకోరు. కానీ వాళ్ళు పని చేసుకుంటూ పిల్లల్ని అలా వదిలేస్తారు. వాళ్ళు ఎండలో ఆడుతూనే ఉంటారు. కానీ మిగతా వాళ్ళందరూ స్కూల్ పేరుతో పిల్లలని 7 గంటలకల్లా తయారు చేసి బస్సు ఎక్కించేస్తారు. మళ్ళీ వాళ్ళు స్కూల్లో రోజంతా గదుల మధ్యలో ఉండి ఇంటికి చేరేసరికి సాయంత్రం 4-5 అవుతుంది. వాళ్ళ శరీరాలకి ఎండ తగలడం లేదు.
ఎండ చిన్న వయసులో, ముఖ్యంగా 12 సంవత్సరాల వయసులోపు పిల్లలందరూ ఎండలో ఆడడం ఉండడము చేస్తే చత్వారము రాదు అని పరిశోధన ద్వారా తెలిసింది. మీ తోడికోడలికి చెప్పు, అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పు. చిన్నతనంలో వచ్చిన చత్వారము తగ్గడానికి అవకాశం ఉంది. అందుకని చిన్న పిల్లలని, ముఖ్యంగా 12 సంవత్సరాల లోపు పిల్లలని ప్రతిరోజు వీలైనంత వరకు, అంటే సుమారుగా అరగంట వరకు ఎండలో ఆడనివ్వాలి అని చెప్పు. అలాగే నా మెడికల్ గైడ్లైన్స్ బుక్ కూడా అందరికీ అందచెయ్యి. తన వృత్తి ధర్మంలో పడి తన చెల్లెళ్ల పెళ్ళిళ్ళ విషయంలో, ఇతర బంధువుల స్నేహితుల విషయంలో నన్ను ముట్టుకోకు, నామాల కాకి సామెత చందాన వ్యవహరించి పూర్తిగా బాధ్యతలు విస్మరించడమైన తీవ్రమైన అపవాదుల నుండి బయటపడడం కోసం తన వ్యవహార శైలిని పూర్తిగా మార్చుకుని బంధుజన జీవన స్రవంతిలో కలిసి వారితో మమేకమైపోవడానికి సిద్ధపడిన డాక్టర్ మోహనరావులో అంతర్లీనంగా ఇప్పుడు చెప్పలేనంత తృప్తి సజీవంగా ఊపిరి పోసుకుంటుంది. ఈ కథ సమాప్తము. మీకు ఈ కథ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లోని మిగతా కథలను ఫాలో అవ్వండి. మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ కథ గురించిన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.